హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నవీన్ ఎక్స్పెరిమెంట్స్. ఈ రోజు ఈ వీడియోలో వచ్చేసి ఒక క్రేజీ ఛాలెంజ్ అయితే వేయబోతున్నాం అనమాట. ఆ ఛాలెంజ్ వచ్చేసి ఏంటో కాదు, మీరు ఇక్కడ చూడొచ్చు టేబుల్ పైన మాకు మార్కెట్లో అవైలబుల్గా ఉన్న ఒక 10 బ్రాండ్స్ బిస్కెట్ ప్యాకెట్ అయితే తీసుకొచ్చినాం. ఇందులో వచ్చేసి మనకు ఓరియో, లిటిల్ హార్ట్స్, గుడ్ డే, డార్క్ ఫ్యాంటసీ, హార్లిక్స్, ఈ విధంగా రకరకాలుగా 10 బ్రాండ్స్ అయితే తీసుకొచ్చిన. ఛాలెంజ్ వచ్చేసి చాలా సింపుల్. ఇప్పుడు మేమందరం ఇక్కడ కూర్చున్నాం కదా, కళ్ళ గంటలు కట్టుకుంటాం. మనకు సైడ్కు ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే ఏదైనా ఒక ప్యాకెట్ ఇప్పేసి మన ముందు బిస్కెట్ అయితే పెడతారనమాట. ఆ బిస్కెట్ని తిని అది అసలు ఏ కంపెనీకి సంబంధించిన బిస్కెట్ అని చెప్పేసి గెస్ చేయాలి. సో ఇప్పుడు వచ్చేసి మేము ఇక్కడ నలుగురం అయితే ఉన్నాం. ఒకరికి ఈ ఛాలెంజ్లో అయితే పార్టిసిపేట్ చేస్తాం. కళ్ళకి గంటలు కట్టుకుని ఇప్పుడు నేను చెప్పినట్టుగా బిస్కెట్స్ టేస్ట్ చేసి ఏ కంపెనీకి సంబంధించిన బిస్కెట్ అని చెప్పేసి చెప్తాం. ఎవరైతే ఎక్కువ చెప్తారో వాళ్ళు వచ్చేసి ఓవరాల్గా విన్నర్ అనమాట. విన్ అయినందుకు విన్నర్కి ఏదో ఒకటి ఉండాలి కాబట్టి విన్నర్కి వచ్చేసి ప్రైజ్ మనీ మన దగ్గర వచ్చేసి 1000 రూపీస్ అనమాట. సో ఇదకంటే ఎక్కువ పెట్టే బడ్జెట్ అయితే మన దగ్గర లేదు ప్రజెంట్. ఎవరు విన్ అయితే వాళ్ళకి 1000 రూపీస్, లూజర్కి వచ్చేసి ప్రజెంట్ అయితే ఏం లేదు. ఇన్ ఫ్యూచర్లో రాబోయే ఛాలెంజెస్లో లూజర్కి కూడా ఏదో ఒక పనిష్మెంట్ చేయడానికి అయితే ట్రై చేద్దాం. ప్రజెంట్ వచ్చేసి ఓన్లీ విన్నర్ బేస్డ్ ఛాలెంజ్ అనమాట. ఇది వీడియో వచ్చేసి క్రేజీగా ఉండబోతుంది కాబట్టి ఇప్పటివరకు ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇప్పుడు ఛాలెంజ్ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ వాళ్ళు సెకండ్ వాళ్ళు అని చెప్పేసి మనం డిసైడ్ చేసుకోవాలి కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని అయితే ఒక్కొక్కరికి నెంబర్స్ అయితే ఇచ్చేద్దాం. మనకు కొత్త వచ్చినాయి కాబట్టి కొత్తనే వాడేస్తున్నాం ఇక్కడ. కమాన్, ఎవరు డింపే, ఎవరు ఎవరు ఆయన నేనా? ఓకే, ఎవరు ఎవరు ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్. సో ఇప్పుడు వచ్చేసి మన కెమెరా వెనుక ఉన్న నవీన్ వచ్చేసి ఫస్ట్ వచ్చింది కాబట్టి ఫస్ట్ ఆయనే కూర్చొని పెడదాం. ఎట్లా టేస్ట్ చేస్తాడు ఏం కదా అని చెప్పేసి చూద్దాం. ఏమైంది గెస్ చేస్తావా? అన్ని తిన్నాను ఆల్రెడీ వరకు. ఇలానా? ఇది ఒకటి తిన్నా నేను 50-50. ఈ ఓరియో తిన్నా, ఓకే, గుడ్డే తిన్నా కదా. ఇవన్నీ తింటే అసలు ఉంటావా? కడుపు మొత్తం ఖర్చు. దీన్ని టేస్ట్ కోసం వాడితే కళ్ళ కోసం వాడుతున్నాను. తాత దోతి బట్ట ఇది. ఇవి భలే ఉంటాయి. చాలా టైం చూసినా కానీ తినలే ఎప్పుడు. చలో నేను రెడీ. మేము కూడా రెడీ. నాకు డౌట్ ఏంటంటే ఈ బ్రాండ్ అన్ని గుర్తుపెట్టుకొని వాటి పేరు చెప్పడమే కష్టం. అది ఒక్కడే భయం అవుతుంది నాకు. మిగతా తినడం అంటే తినేస్తా. కనబడుతుందా? కనబడతలేదు. మరి కెమెరాని కరెక్ట్ చూసుకుంటే చెప్తున్నావు. అరే ఆడు ఉందని మైండ్. రెడీయా? రెడీ అన్న. వేసిండు, తిను, తీసుకో. కమాన్. ఏది 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 బిస్కెట్? ఏది తీసుకో, ప్లేట్లోనే ఉంది బిస్కెట్. ఏది వేస్తుంది. కమాన్, ఫస్ట్ వచ్చేసి దీన్ని అయితే వేస్తున్నా, చూద్దాం గెస్ చేస్తా లేదా అని చెప్పేసి. వేస్తా జర ఓపిక. రెండు వస్తాను. రెండా? కమాన్ చలో ఫస్ట్ అటెంప్ట్. రాలేదు కదా, తినకుండా చెప్తా. రాలేదా? అదేనా ఫిక్స్? లాకా? రాగు రాలేదు. లాకా? ఇది ఉత్తనే ఏర్పడుతుంది. దీన్ని అటు సైడ్ పెట్టాలి. ఫస్ట్ వచ్చేసి అయితే మనోడు కరెక్ట్గా చెప్పిండు. ఇప్పుడు ఏదైనా వెరైటీ తీద్దాం. ఇప్పుడు అయితే నెక్స్ట్ తీస్తున్నానే అయితే దీన్ని ఆల్మోస్ట్ ఇది వరకు ఎప్పుడు తినలేదు. మీలో ఎంతమంది తిన్నారో కామెంట్ చేయరు. దీన్ని గెస్ అయితే అప్పుడు కరెక్ట్ ఒప్పుకున్నాం. ఇది కూడా ప్యారలైజ్ లాగానే ఉంది, అందుకే దాని వెనకనే ఇచ్చిన. చలో తిను. ఇది దీని మీద పేరు ఉంటుంది, దొరుకుతామని చూస్తున్నాను. దొరకలేదు. చలో ఒకసారి టేస్ట్ చేసి చూస్తా, దొరుకుతాయేమో. ఏమా చెప్పవు? పేరు గుర్తుకొస్తా. బ్రాండ్ పేరు తెలియదు నా ఫస్ట్. బిస్కెట్ బ్రాండ్ పేరు గుడ్డేనా? లిటిల్ హార్ట్, యూనిబిక్, బోర్న్విటా, 50-50, మ్యారీగోల్డ్, క్రాక్ జాక్ కాదు, ఇంకేమున్నాయి? అంతే ఉన్నాయి. అయితే సెకండ్ థర్డ్ ఏమని చెప్పినావు? 50-50 కాదు, ఇంకోటి బోర్న్విటా అనుకుంటేది. ఫిక్స్ బోర్న్విటా. ఓకే. సో ఇంతకుముందు మనోడు వచ్చేసి బోర్న్విటా అని చెప్పిండు. ఇది బోర్న్విటా అనట. దీని అయితే సైడ్ పెట్టేసిన. ఇప్పుడు వచ్చేసి వేరే బిస్కెట్ ప్యాకెట్ అయితే ఇస్తున్నా. ఇవి వచ్చేసి మొత్తం ఈ విధంగా కలర్ఫుల్గా ఉన్నాయి. కమాన్. ఓకే, మళ్ళీ పేర్లు చెప్పా ఏది గుర్తుంటా చెప్పు. నువ్వు ఒక్కనే 10 నిమిషాలు తింటావు అట్లా అంటే. చెప్పు. పేరు గుర్తుకొస్తలేదు.
గుర్తుకొస్తలే అంటే అది ఓడిపోయినట్టే ఇక. ఈ స్కిప్. నెక్స్ట్ బిస్కెట్ ప్యాకెట్ అయితే ఇది ఇస్తున్నా. మనకి పేర్లే చెప్తలేడు. వివరాలు చూసుకుంటే కదా పేర్లు గుర్తొస్తలేవు. ఫస్ట్ వచ్చి ఇదో బాధ, మేము లాస్ట్ వచ్చినాం కాబట్టి మాకు ఒక ఐడియా ఉంటుంది ఏమేమి ఉన్నాయని చెప్పేసి. డింపా లాస్ట్ ఇంకా అవనికి అయితే మొత్తం బైహాడ్ అయిపోతుంది కావచ్చు. అందుకే స్టార్టింగ్ రాగానే అన్ని పేర్లు చూసుకున్నా. బెల్లే ఇది చెప్తావు కావచ్చు ఈజీగా. ఇది ఎవరైనా చెప్తారు ఈజీగా. 50-50. చలో రైట్ ఆన్సర్, మీరు గెలుచుకున్నారు 4 దెబ్బలు. ఇది వచ్చేసి ఇప్పుడు ఇది ఇంతకుముందు అయితే మనోడు కరెక్టే చెప్పిండు. ఇప్పుడు దీన్ని ఇద్దాం. మీలో దీన్ని ఎంతమంది తిన్నారో కామెంట్ చేయరు, చూద్దాం. ఇది ఓరియో. ఓరియోనా? ఓరియో. ఫిక్సా? ఓరియో. లాకా? కాకు. ఓరియో. సరే, ఇది వచ్చేసి ఓరియో. ఇది నేను చిన్న ఉన్నప్పుడు ఛాయ్లో బాగా వేసుకొని తిందుంటే మనోడు గెస్ చేస్తారా లేదా చూద్దాం. గెట్ రెడీ, కమాన్. తిను. ఇది తలకాయ మీద పెడతాను. కనబడతలే భయ్. ఎట్లుంటుంది చెప్పు, అందరూ దాన్ని ఇట్లా ఎట్లుంటుందని చెప్పినా సరే. ఎల్లో కలర్లు ఉంటుంది దీని ప్యాకెట్. ఎల్లో కలర్లు ఉంటుంది. ఏమంటారు, బియ్యం. ఓకే ఎల్లో కలర్ ఇది వేయడలేదు, అది ఒకటే ఉన్నది కాబట్టి ఓకే. అరే దీన్ని కూడా అడిగి పెట్టరా. ఓకే విన్. నెక్స్ట్ వచ్చేసి ఇది, దీన్ని కూడా చాలా మంది తినే ఉంటారు. ఇది కంపల్సరీగా గెస్ చేస్తాడేమో అనుకుంటున్నా. కలర్లు చెప్తా, బ్రాండ్ పేర్లు గుర్తు రాకపోతే. కలరా? కలర్ అంటే సరే ప్యాకెట్ కలర్. ఓకే కలర్ చెప్పినా సరే. కమాన్, ఇప్పుడు వచ్చేసి ఇది నడుస్తుంది. కమాన్. ఇది ఓరియో అనుకుంటా. చెప్పు. ఇది ఓరియో. ఇంత ముందు ఓరియో అయితే మిస్టేక్ అవుతుంది మరి. పక్క ఇది ఓరియో. అది పర్పుల్ కలర్ ఉందా, ఆ బిస్కెట్ ప్యాకెట్ అది. అది ఫస్ట్ చెప్పాలి. ఇది కూడా ఆల్మోస్ట్ ఎవరైనా చెప్తారు నాకు తెలిసి. ఏం చేసుకోని తింటున్నా. నెక్స్ట్ ఇది లిటిల్ హార్ట్స్. దాని షేప్ చెప్పచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి దిస్ వన్. చెప్తావా? కాదు, కొంచెం నేను ఎక్సర్సైజ్ చేసుకోవాలా లోపలికి పోనీ. చెయ్యి. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఇదైతే నడుస్తుంది. ఇది డార్క్ ఫ్యాన్సీ. అది బ్లాక్ కలర్ ఉంటుంది కదా అది కవరు. అదేనా ఫిక్సా? బ్రాండ్ పేరు గుర్తుకొస్తలేదు. కవర్ బ్లాక్ కలర్ ఉంటుంది. బ్లాక్ కలర్ ఉంటుంది కవర్. ఫిక్సా? లాకా? లాగా. సరే అదే ఇగో. ఇప్పుడు వచ్చేసి ఇదైతే పోతుంది. దీనికి స్పెషల్గా ఇట్లా అయితే వచ్చింది మరి చూద్దాం. గింత ఉంటుంది ప్యాకెట్. ఇది దాని పేరు గుర్తుకొస్తుంది. నిజంగా కవర్ పేరు కూడా గుర్తులేదు. గింత ఉంటుంది ప్యాకెట్. రెడ్ కలర్ ఉంటుంది అనుకో మేబీ. రెడ్డా? ఫిక్సా? లాకా? రెడ్డో మెరూనో గట్లుంటది ఏదైనా. మెరూన్ రెడ్ అనుకుంటా. సరే ఫిక్సా? లాకా? లాగు. ఇది రెడ్ కలర్ మెరూన్ కలర్ అనమాట. ఓకే నెక్స్ట్ ఫైనల్ బిస్కెట్ ప్యాకెట్. సో దీన్ని ఆల్మోస్ట్ మీరు అందరు తినే ఉంటారు. ఇప్పుడు మనోనికి ఇద్దాం, గెస్ ఎత్తరా లేదా చూద్దాం. అవన్నీ తిన్న తర్వాత నోరు చేంజ్ కావచ్చు ఆల్రెడీ. ఏం తిన్నా ఒకటే తీయగా అయిపోయింది. రెడీ. ఇప్పుడు వచ్చేసి ఇది గుడ్డే. తినిదుడు. గుడ్డే తిందుడు. చెప్పు ఇప్పుడు చెప్పు. లాగా గుడ్డేనా? ఇప్పుడు లాగా లాక్ కరదే. గుడ్డే కదా. గుడ్డేకి అయితే అవి ఉంటాయి, నట్స్ ఉంటాయి. గుడ్డేనే అనుకుంటా. గుడ్డేనా అన్న? నట్స్ నట్స్ లేవు కానీ గుడ్డేనే. నోట్లకి ఒకసారి లాక్ అని అంతే. లాకు గుడ్డే. కమాన్ ఇప్పు. నాకే కుడుతుంది. అరే మెల్ల ఒకటి తీసి పెట్టరా, కనబడతలే. చూసుకో. అవన్నీ కరెక్ట్ చెప్పినాయి, అవి ఇవన్నీ తప్పు చెప్పినాయి. ఓకే ఐఎమ్ ప్రౌడ్. 6 చెప్పినా నేను. చూద్దాం వీళ్ళు ఎన్ని చెప్తారు. సో ఇప్పుడైతే మన చింటూ అయితే వచ్చేసాడు. కట్టేద్దాం. కమాన్. చలో రెడీ. యాక్షన్. తీసుకో. పెట్టినా తీసుకో. పెట్టు. ఏంటివి? సీల నీళ్ళు. ఏ వాటర్. అరే అటుపోయిరా సైడ్కి. కమాన్ పెట్టరా డింపి. ఇప్పుడు నువ్వే వేసే బిస్కెట్లు. ఏంటి చెప్తా అనుకుంటున్నావు? నీ కాన్ఫిడెన్స్ ఎంత ఉంది? అందులో ఒక 2-3 బిస్కెట్ ప్యాకెట్లు తెలియదు, మిగతా అన్ని చెప్తా. కొన్నిటి పేర్లు తెలియదు, అవి అది ఎట్లుంటాయో చెప్తా. అంటే 2 తప్ప మిగిలిన అన్ని చెప్పగలుగుతా అనుకుంటున్నావు. సెల్ఫ్ కాన్ఫిడెన్స్. అరే కమాన్ వేసారా డింపి. ఫస్ట్ వచ్చేసి ఇగో ఏదో పెడుతున్నా. పెట్టు వేసేయి.
జిమ్ జామ్. చిమ్టు మజాకనా. చలో నెక్స్ట్. బోర్మిటా. ఫిక్సా? లాక్. లాక్ అంటేనే లాక్. కాదు కాదు కాదు, డార్క్ ఫ్యాంటసీ. డార్క్ ఫ్యాంటసీయా గైస్? ఇది వచ్చేసి డార్క్ ఫ్యాంటసీ. అదేనా? కాదా? లాక్ అనలే, లాక్ అన్నా మరి. లాక్ అనలే, అందుకని తిని చూద్దామని. డార్క్ ఫ్యాంటసీ అని చెప్పిండు మరి. బోర్మిటా. బోర్మిటా. ఓకే ఫిక్స్. లాక్. లాక్. ఇప్పుడు వచ్చేసి ఇదైతే పెడుతున్నా. చలో ఇయ్యలే ఇంకా. పాతదే తింటుండు. తిను కమాన్, వచ్చింది. మ్యారీగోల్డ్. ఫిక్సా? ఫిక్స్. లాగా? లాక్. ఓకే. ఇంత పెద్దగా అదే ఉంటుంది. నెక్స్ట్ అయితే ఇగో ఇది పెడుతున్నా. తీసుకోవాలి వేసిన. నువ్వు ఒకవేళ ఇది బోర్మిటా అనుకున్నావు అనుకో, పోతే ఒకవేళ అప్పటికి పోతే ఇది పోతాయి, రెండు పోతాయి మరి. అది కూడా చేంజ్ చేస్తాం. ఇంకో బిస్కెట్ వేసి ఇంకోటి ఎంజాయ్. తిను చెప్పు. అవు దాని రూపురేఖలు చూడని రేట్ చేసేది అట్లా ఫటాఫట్ చెప్పాలి. తెలియదా? తెలియదా? లాక్. ఇదైతే తెలియదట. నెక్స్ట్ అయితే ఇది పెడుతున్నా. ఏలే ఏలే ఆవేశపడుకు. చలో లిటిల్ బైట్స్. దాని పేరే లవ్. ఏంటిది పేరు? లిటిల్ బైట్స్ అది ఉంటుంది. కుర్కురా ప్యాకెట్ తీరు ఉంటుంది ఇది. పేరు లిటిల్ బైట్సా? అదే లిటిల్ బైట్స్ ఏందా పేరు? పేరు ఐడియా లేదు. పేరు చెప్పకపోతే వేయనట్టే పాయింట్. కుర్కురా ప్యాకెట్ లాగా ఉంటుంది. లిటిల్ లవ్ షేప్ లో ఉంటుంది లిటిల్ బైట్స్. దాని పేరు లవ్ షేప్ పట్టుకొని ఏర్పడుతుంది. ప్యాకెట్ ఏ కలర్ ఉంటుంది చెప్పు? గోల్డెన్ కలర్ ఉంటుంది. గోల్డెన్ రెడ్. ఓకే, 5 అయిపోయినాయి ఇప్పటికి, ఇంకా 6 ఛాన్స్లే ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఇదైతే పెడుతున్నా. కమాన్. తినలే అది తింటే నోరు చేంజ్ అవుతుంది. అది తిను, ఇంతకుముందు బిస్కెట్ తిను. యూనిబిక్. లాక్. ఓకే. ఇప్పుడైతే ఇది ఇస్తున్నా. ఇంకా వేయలే. తీరా. చలో చెయ్యి ఇచ్చిన. Hmm. తిను బ్రో, లేట్ చేయకు. పార్లేజీ. లాకా? లాకు. పార్లేదు కాదు, పార్లేదు కాదు. పార్లేదు రెండు ఒకటి తిరిగి ఉంటాయి పేర్లు. ఇద్దరు తగ్గితే తను కూడా చూస్తుండు. హార్లిక్స్. లాగా? లాక్. ఓకే ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఇదైతే ఇస్తున్నా. ఓకే, ఇక్కడ రెడీ. చలో తినేసి తిను గజాలా, తిను. తిని చెప్పు. ఓరియో. లాక్. ఓకే. సో ఇప్పుడు వచ్చేసి ఇదైతే ఓరియో అయితే ఇస్తున్నాం. నెక్స్ట్ వచ్చేసి ఓరియో అయితే పోతుంది. ఓరియోనేనా ఇది? 50-50. ఫిక్సా? లాక్. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఇదైతే ఇచ్చిన. ఇప్పుడు పార్లేజీ. ఒకవేళ ఇది హార్లిక్స్ అయింది అనుకో, 2 పాయింట్లు మైనస్ అవుతాయి. 2 వీక్తాయి. సరే, అది ఎట్లయినా పోతాయి కదా, అది ఇటైనా ఇది అటైనా. ఓకే, -2. నెక్స్ట్ లాస్ట్ వన్. 11 బిస్కెట్లు. లాస్ట్ ఫైనల్ వచ్చేసి ఇదైతే ఇస్తున్నా. ఏది? ఇయ్యలే, ఆగు. ఇది ఆడియన్స్ చూస్తారు. ఇది అందుకే కమాన్. గుడ్ డే. బాగా. ఓకే. ఐదు కరెక్ట్ చెప్పిండు, 6 తప్పులు చెప్పిండు గాయస్. 50-50 చెప్పిన గాయస్, ఇది సైడ్ వస్తుంది. ఓరియో చెప్పిన గాయస్, ఇది కూడా ఇట్టే వస్తుంది. అవి 2 తప్పు చెప్పినాం. ఇది తప్పు చెప్పినా? తప్పు చెప్పినాం. అది కూడా పోయింది. అది ఏంటి? అది బోర్మిటానా? బోర్మిటా కూడా మిస్టేక్ అయింది. సో మనోడు వచ్చేసి అనుకున్నట్టుగానే కాన్ఫిడెన్స్గా చెప్పిండు కదా, 2 తప్పులు చెప్తా అని. 2 తప్పులు చెప్పిండు. కాకపోతే వేరేటి చెప్తా అని చెప్పేసి తెలిసిన తప్పు చెప్పిండు. సో నీ స్కోర్ వచ్చేసి 8. నీ స్కోర్ వచ్చేసి 8. నీ స్కోర్ వచ్చేసి 6. అన్నీ గుర్తుపడతాడు అనుకుంటున్నా. చూద్దాం, గుర్తుపట్టకుండా ఇద్దాం. అరే నాకు కలర్ కూడా చెప్పచ్చు. ఇక జిమ్ జామ్, ఇక పేర్లు వెరైటీగా ఉన్నాయి. అబ్బా కనబడుతుందో కనబడుతుంది. గిడ ఒక యాప్ షర్ట్ ఉంది, గడ కోళ్ళపరం ఉంది. గిట గిటా ఇట్లా ఫోన్ కెమెరా ఉంది.
కనబడుతుంది చూసినావా? కనబడుతుంది. గీడ అశోక్ చెట్లు ఉన్నాయి, కాడ గుట్టున్నది ఒకటి. రైట్. నవీన్ వీడియో తీస్తుండే కెమెరాలా. దేవుడా గెలిచినట్టు చూడు. ఓకే, నేను ఒక 2 అనుకుంటున్నా. అంటే 2 చెప్తాను. పురా విద్య తీసినావుగా. ఇప్పుడైతే ఇది పెడుతున్నా, చూద్దాం గెస్ట్ చేసాడా లేదా. అచ్చా, ఏంద్రా ఇది? బిస్కెట్ బోన్విటా. లాగా లాగా తినన్నా, తిను తిను. అదేనా? అబ్జర్వ్ చేస్తాడు అన్న, టేస్ట్ అబ్జర్వ్ చేస్తాడు. బోర్న్విటా అన్న యూనిబిక్ అన్న ఏదో ఒకటే. బోర్న్విటానే. లాగా లాగా బిస్కెట్ కొంచెం పెద్ద ఉందిరా. పెద్ద వేయడం చిన్ననే ఉంది ముక్క. నా అయితే బోర్న్విటానే. ఓకే, సో ఇది వచ్చేసి బోర్మిట్ అన్నాడ లాగు. ఏదో పెడుతున్నా గాయస్. ఇదే బోర్న్విటా కావచ్చు జింగిడి. కాదు కాదు, గట్లుంటుందా? ఇప్పటిదాకా చెప్పినా అయిపోయింది కదా. ఇదే బోర్న్విటా లాగా. ఓకే, ఇది బోర్మిట్ అన్నాడ. అటు పోయింది కరెక్ట్. ఓకే, మళ్ళీ అన్న డార్క్ ఫ్యాంటసీ. ఇది ఎట్లా చెప్పిండు తెలుసా? క్రీమ్ నా వల్లనే చెప్పిండు. నేను ఈ డబ్బా అని అన్నా మళ్ళా. డబ్బానా? లేదురా, లోపల క్రీమ్ ఉంటారు దీనికి. ఓకే, అది కూడా కరెక్టే. నెక్స్ట్ వచ్చేసి ఇది ఓరియో. తినాలి తినాలి. లాగా లాకేమింది ఓరియో. ఆ జిమ్ జామేమో ఒక సైడ్. కాకపోతే 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 తప్పుపోతుంది ఏమో. అదే లాగా మరి. లాకే ఓరియో. సో ఓకే, ఓరియో అన్నట్టు ఇది 100% ఓరియో. నెక్స్ట్ వచ్చేసి ఇది 3 మిస్టేక్ అయినాయి, ఒకటి కాదన్న. అయితే రైట్. ఏదైనా పొడుగున్నది. నూరన్న ఖరాబ్ అయింది. వాటర్ రాదు ఎదురా. అయ్యో, నా చేతులు ఉంది. ఇది పార్లేజ్ అన్న హార్లిక్స్ అన్న? ఏదో ఒకటి చెప్పాలి నాకు గట్లుంటుందా? హార్లిక్స్. లాక్ లాక్. ఓకే, ఇది వచ్చేసి హార్లిక్స్ అట. ఏదైనా గుడ్ అవుతున్నారా? వచ్చేసి నాకు ఇప్పుడు అవుతారా? ఓకే, యూనివిక్. చలో పెట్టండి ప్లేట్లో. 2 ఉన్నాయా? ఓదాని మీద ఒకటి పెట్టించిరా లేకపోతే 2 ఉన్నాయా? 2 ఉన్నాయి అవి. ఏహే, ఒకటి పెద్ద ఒకటి చిన్న ఉంటుంది ఏనా? ఇది గుడ్డేది. ఇదేందిరా? గుడ్డే. ఓకే, ఇదాట గుడ్డే. జిమ్ జామ్ 2 పెట్టరు ఇక. ఒకటే చెప్పాలి. 2 చెప్తాను, 2 పెట్టరుగా. ఓకే, గుడ్డే జిమ్ జామ్. నెక్స్ట్ వచ్చేసి ఇది పెడుతున్నా. చలో తినాను. రారా ఏరా పెట్టిండు. ఇంత మేము అయిపోయాగా. హార్లిక్స్ అయిపోయినంటే పార్లేజ్. పార్లేజ్ దాని నుంచి టేస్ట్ మస్తు తేడా ఉంది. ఓకే, పార్లేజ్ ఇది లాగా. లాగా ఇది వచ్చేసి పార్లేజ్ అట. నెక్స్ట్ వచ్చేసి అరే తప్పుని అటు పెడతారు ఏంది సార్ వెరైటీగా? టమాటో చాలా పోయినాయి మరి. అప్పటి నుంచి ఏం చెప్తున్నా అన్న, చాలా తప్పు పోయినాయి అంటారు. మ్యారీగోల్డ్. మ్యారీగోల్డా? కరెక్టా? 2-3 సంవత్సరాలు ఇవే తిన్నారా? నెక్స్ట్ లిటిల్ ఆర్ట్స్. నెక్స్ట్ వచ్చేసి ఇది 50-50. దీన్ని తినాలి నా దమ్ము. కంప్లీట్ అయిపోయినాయి. 3 తప్పులు పోయినాయా? ఒక పాయింట్ అయితే రావు మన ఇద్దరికి. ఈ 2 కన్ఫ్యూజ్ అయినాయి యారు నాకు. అరే ఇప్పటికైతే లీడ్లో మహేష్ బాబు ఉన్నాడు. అనుకున్నంత ఈజీగా లేదు. ఇక్కడ కూర్చున్నంత సేపు అన్ని కనబడుతున్నాయి కాబట్టి మంచిగా ఉంది. ఒక్కసారి కళ్ళ గంతలు కట్టిరా కథం అవుట్. ఆ పేర్లు కూడా గుర్తుకొత్తరు. పార్టిసిపేట్ చేస్తుండే ఎన్ని చెప్తా అనుకుంటున్నారా? ఒక 5 పైన చెప్తా అనుకుంటున్నా. 5 పైన పోవుడే కాన్ఫిడెన్స్ లేకుండా పోతున్నాం. మనోడు కరెక్ట్ కాన్ఫిడెన్స్ తోటి చెప్పిండు, 2 తప్పులు చెప్పిండు. ఈ ప్లేట్ మీద ఎండబడి ముఖానికి కొడుతుంది, సుర్రం అంటుంది. ఓకే ఓకే, కమాన్ ఫస్ట్ పెట్టేసి. ఏది పెట్టేస్తున్నా. ఇచ్చిండు, తీసుకో. ఆడ సైడ్కి ఉంది, అటు అటు. ఏదో ఇంక ఇవి వేయలే ఇప్పుడు వేసిన.
హార్లిక్స్ పక్క లాకాను లాక్. ఇది వచ్చేసి హార్లిక్స్ గాయస్. నాకు 2 కలిపి పెడతారా ఇగో ఇటు ఇటు వేసినారు గిటానికి గడుదుడు అది కరెక్టే కాదని. నెక్స్ట్ వచ్చేసి ఇదైతే ఇచ్చిన 50-50 లాకా. నెక్స్ట్ వచ్చేసి ఇప్పటిదాకా పార్లేజీ, ఇది హార్లిక్స్. లాకా ఇది హార్లిక్స్. అది తప్పు అయినట్టు ఇది రైట్ అయినట్టు ఇప్పుడు మరి ఇది రైట్ ఇక. ఓకే నెక్స్ట్ అది కాదు, అది ఇంతకుముందు నిన్ను ఇదే ఇది దాని పేరు కవర్ ఏ కలర్ ఉంటే చెప్పినారా? బ్లూ కలర్. బ్లూ కలరా? బ్లాక్ కలర్ బిస్కెట్. ఇది బ్లాక్ కలరా? ఓకే బ్లాక్ కలర్, కవర్ ఏమో బ్లూ కలర్. రైట్ ఆన్సర్. డబ్బు ఉంటుందా? అన్నీ అవసరం లేదు మాకు. దాని పేరు అని చెప్పు, కలర్ కవర్ కలర్ అని చెప్పు. బ్లూ కలర్. ఓకే నెక్స్ట్ వచ్చేసి ఇది మనోడు గెస్ చేస్తారా లేదు చూద్దాం. ఇది దాని పేరు గుర్తుకొత్తలేదు ఇప్పుడు. కళ్ళ గంతలు కట్టడానికి అట్లే ఉంటుంది, ఏం గుర్తురాదు. ఆరెంజ్ కలర్. అది పొడుగుది. ఆరెంజ్ కలరా? ఆరెంజ్ కలర్. ఓకే లాకా ఫిక్సా? నీ నోటితో చెప్పేసి లాకాని. ఆరెంజ్ కాదు ఇంకోటి లైట్ పింక్ ఉంటుంది చూడు, దాని పేరు ఏముంటుంది? జే మీద ఉంటుంది. ఓకే అదా? అది లాగా. లాగ్. ఓకే జే మీద ఉంటుందట, అయినా సరే ఇచ్చేస్తున్నాం పాయింట్. నెక్స్ట్ వచ్చేసి ఇదైతే పోతుంది. సో దీని పేరు మీకు అయితే తెలుసు, వీడు దీన్ని చెప్తారా లేదా చూద్దాం. ఆగరా ఇయ్యలే ఇంకా. ఇగో ఏంటి అన్న స్కిప్. దిస్ వన్ స్కిప్. సరే ఓకే స్కిప్ అయ్యి నేను ఎందుకు ఇబ్బంది పెట్టాడు. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మన డింపాడి తినబోతుండో చూద్దాం. ఇది పేర్లు ఒకటి బోర్నవిటారా? బోర్నమిటా కాదు. బోర్నవిటానే. ఏంది నేను చెప్తాను కదా బోర్నవిటా లాకన్నా. నిజంగానా? నిజంగా అయితే కాదు. బోర్నవిటా లాగ్ కదా? ఆరెంజ్ కలర్ కవర్గా ఫిక్సా? ఓకే బోర్నవిటా. ఈ కను కట్టినాక ఏది ఆలోచిస్తున్నా కూడా అర్థమైతే లేదు. ఇంకోసారి ఛాన్స్ ఇస్తున్నాను నీకు. లాక్ అని ఒకసారి ఇష్టం మళ్ళీ అయితే పోతే చెప్పాలి. బోర్నవిటా ఆరెంజ్ కలర్ కవర్ అన్నావు, రౌండ్ కలర్ బిస్కెట్ మరి. లాక్ పోతే పోతుంది. నెక్స్ట్ ఇది ఇగో మధ్యలో పెట్టిన ప్లేట్ గిడి ఉంది. ఇదేనా? ఇది అది ఏది లిటిల్, దాని పేరు ఏముంటది? గుర్తుకొత్తలేదట. లిటిల్ ఆర్ట్స్ అది ఉంటది కదా. ఏంటిది చెప్పు. అదే నా పేరు తెలియదు. పేరు తెలియకపోతే కవర్ గోల్డ్ కలర్ ఉంటది. లిటిల్ ఆర్ట్సా? లిటిల్ ఆర్ట్స్. నేను అదే అంటే ఇంట్లో ఇంకా మరి తిని చెప్పాలి. అదేనా కాదా? మరి వేరే ఏదైనా తయారు చేసిరా? అసలు లవ్ షేప్ లా కట్ చేసినావు తిని మరి. గట్టి ఉంటదా? నువ్వు తింటే నోరు ఖరాబ్ అవుతుంది, వేరే ఏర్పడుతుంది. ఇదంతా చక్కెర లెక్క ఉంటుంది, అందుకే ఇది తిన్నాక టేస్ట్ ఖరాబ్ కావాలని అట్లా కూడా నీకు ఫస్ట్ అయిద్దు. నెక్స్ట్ వచ్చేసి ఇది ఈజీగా చెప్తాడు కావచ్చు. ఎడరా మ్యారీగోల్డ్ తిను. లాకా. నెక్స్ట్ వచ్చేసి దిస్ వన్ మీకు అందరికి తెలిసి ఉంటుంది, ఈజీగా చెప్తాడు కావచ్చు. ఇది గుడ్డే. ఫిక్సారా? ఫిక్స్. తినకుండా చెప్తా. ఏ కలర్ గుడ్డేరా? గ్రీన్. కలర్లు ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఇది కమాన్ చెప్పరా. అది జరంతా తిను, తింటే వెళ్తుంది డబ్బా గుర్తుకొస్తుంది. ఏ లెటర్ తో స్టార్ట్ అవుతుందో చెప్పినా సరే. డియా? ఓకే డార్క్ ఫ్యాంటసీ. ఇప్పేసే ఇక. మనోడు వచ్చేసి సేమ్ నా లెక్కనే 3 తప్పులు చెప్పిండు. నేను పార్లేజ్ ఆర్లిక్స్ కూడా ఎట్లా కన్ఫ్యూజ్ అయినా వీడు అట్లా కన్ఫ్యూజ్ కాలేదు, దాన్ని కవర్ చేసుకున్నాడు కాబట్టి ఒక పాయింట్ ఎక్స్ట్రా వచ్చింది. లేకపోతే వీడు 4 తప్పులు. సో మొత్తానికి నేను 8 చెప్పిన, వీడు 8 చెప్పిండు, 10 చెప్పిండు. నవీన్ వచ్చేసి 6. అందరికంటే ఫస్ట్ పార్టిసిపేట్ చేసి ఇది ఒక ప్రాబ్లం అన్నమాట. ఎట్లా అనిపిస్తుందిరా? ఎందుకు ఇలా కన్ఫ్యూజ్ అవుతున్నావు?
ఇగో మనం ఒక 2-3 ఒక 5 పెట్టుకున్నాం అనుకో బోర్నవిటా మేమే కావాల్సుకొని బోర్నవిటా అని చెప్పించినాం, లేకపోతే అది కూడా తప్పు. ఏర్పడతలేదా ఇవన్నీ తినే వారికి అర్థమవుతుంది. అద్దాలు కట్టగానే పేర్లు గుర్తుకొత్తలేవు. మెయిన్ అది దీని పేరు ఇది అని కట్ట ముందుకు ఆలోచించుకుంటాం. అడిగిన తర్వాత ఏది అనిపిస్తుంది, ఆలోచించినా కానీ టేస్ట్ చూసినా కానీ గుర్తుపట్టలేకపోతున్నాం. సో మన చింటూ వచ్చేసి 9 కరెక్ట్గా చెప్పి అగ్రస్థానంలో నిలిచాడు కాబట్టి ఈరోజు ప్రైజ్ మనీ అయితే గెలుచుకున్నాడు. ప్రజెంట్ చేస్తున్నాం. ధర రేపు పట్టుకురా ఫోటో కమాన్. స్టిల్ గాంధీ అటు కనబడండి. కనబడుతుంది తాత కనబడతలేడు. ఓకే, దీస్ ఆర్ ఒరిజినల్ నోట్స్, 1000 రూపీస్. ఎంజాయ్, డూ ఫెస్టివల్, థ్యాంక్ యూ అన్న. డూ దివాళీ, దసరా ఎంజాయ్. దసరాకి బట్టలు కొనుక్కో. సో ఇలాంటి ఛాలెంజ్లు అయితే ఇంకా ముందు కూడా వస్తూ ఉంటాయి. ఇంకొంచెం వెరైటీగా చేయడానికి ట్రై చేద్దాం. ఇప్పుడు ఇది స్టార్టింగ్ ఛాలెంజ్ కాబట్టి కొంచెం మీకు వెరైటీగా అనిపించచ్చు. ఇంకా మనలో వచ్చే టీమ్మేట్స్ కొద్దిగా ఓల్డ్ అయినా కొద్ది ఛాలెంజ్లలో కొంచెం పస పెంచినా కొద్ది మీకు కూడా చూడడానికి మంచిగా అనిపిస్తుంది. సో ఇంకా మీకు ఏమైనా ఐడియాస్ ఉంటే కామెంట్ చేయండి, ఈ ఛాలెంజ్ చేయండి, ఆ ఛాలెంజ్ చేయండి అని చెప్పేసి. ఆల్రెడీ యూట్యూబ్లో ఉన్న వీడియోస్ అయినా సరే మీకు మళ్ళీ కావాలనుకుంటే రీక్రియేట్ చేయడానికి కూడా రెడీగా ఉన్నాం. ఏది మీకు కావాలనుకుంటారో కామెంట్ అయితే చేయండి. సో ఫైనల్గా వీడియో కనుక నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, ఛానల్లో కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్, టేక్ కేర్, బాయ్ బాయ్.